నిన్న వినాయక చవితి అయిందండి. ఈరోజు ఇంకా కొబ్బరి చిప్పలు ఏం చేయాలి. బయటేమో వాతావరణం బాగాలేదు. పనాళ్ళకి ఇచ్చి పడేద్దామన్నా సరే వాళ్ళు తీసుకెళ్ళే పరిస్థితిలో లేదు. వాళ్ళే 10 ఏళ్లలో చేసి మీది మిక్కిలి బాబాయ్ వద్దమ్మా అన్నారు. ఏదో 1-2 అంటే ఇస్తాం కానీ ఎక్కువ కదా, మనమే ఏదో చేసేద్దామని చెప్పి కొబ్బరి ఉండలు ట్రై చేస్తున్నాం. ఆర్గానిక్ బెల్లం వల్ల ఇలా ఉంది. ఏ మాటకా మాట చెప్పుకోవాలి కానీ వినాయక చవితికి ఎక్కువ చెప్పలు కొబ్బరి ఉండలు అవుతాయి. విజయదశమి చెప్పలు కొబ్బరి బూరెలు అవుతాయి. మా ఇంట్లో ఇంతేనండి. 1-2 చెప్పలు ఎప్పుడు పన్నాళ్ళకి ఇచ్చేయడమే. ఇలాంటప్పుడు కూడా మగాళ్ళకి అన్నీ గుర్తొచ్చేస్తాయి. కొబ్బరి ఉండలు చేయి అని వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ తర్వాత తంటాలన్నీ మనయ్యే. సన్నగా కొయ్యాలి, మిక్సీ పట్టాలి, ఆర్గానిక్ బెల్లమే వేసి చెయ్యాలి, ఉండ రావాలి, నెయ్యి వత్తాలి. ఇవన్నీ ఆర్గానిక్ బెల్లం వల్ల ఎర్రగా ఉందండి. కానీ మరి మీ కొబ్బరి చిప్పలు ఏం చేస్తున్నారు? మీరు కూడా కొబ్బరి ఉండలే చేసుకుంటారు, మాకు తెలుసులేండి. 4 రోజులు పిల్లలు హాయిగా తింటారండి. కాస్త కష్టమైన ఇలాంటివి చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. భలే వచ్చింది. కాసేపు ఉండి నెయ్యి తట్టుకొని ఉండ చుట్టేసుకోవడమే. డబ్బాలో పెట్టి పిల్లలకి 4 రోజులు హ్యాపీగా పెట్టుకోవచ్చు. బలానికి బలం, రుచికి రుచి.